హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరికీ కూడా మొదటిగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ హ్యాపీ న్యూ ఇయర్ని ఎలా జరుపుకుంటారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే మా చిన్నప్పుడు ఇలా అయితే జరుపుకునే వాళ్ళం కాదులేండి. మా చిన్నప్పుడు అనే కంటే 90s కిడ్స్ అనేవాళ్ళు చిన్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ని న్యూ ఇయర్ని ఎంత బాగా జరుపుకునే వాళ్ళమో కదా. అప్పట్లో మనకి అసలు ఇన్ని డబ్బులు కూడా దొరికేవి కాదు. ఇంట్లో పేరెంట్స్ నుంచి అవని, ఫ్రెండ్స్ నుంచి అవని, ఈ కేక్ కటింగ్స్ అని, ముగ్గులు కూడా ఎవరో పెద్దవాళ్ళు వేసేవారు తప్పితే ప్రతి ఒక్క ఇంట్లో ఉండేవాళ్ళు కూడా వేసుకోలేకపోయేవారు అనమాట. సో అప్పటి రోజుల్లో కొంచెం మనీకి కూడా ప్రాబ్లం ఉండేది. కానీ ఒక మంచి విషయం ఏంటి అంటే, అసలు న్యూ ఇయర్ ఇంకా 1 month ఉందనగా ఇంకా మేము డిస్కషన్స్ పెట్టుకునే వాళ్ళం స్కూల్లో ఫ్రెండ్స్తో. అంటే మనకు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది కదా, చెప్పుకుంటాం అనమాట. నేను తనకి గ్రీటింగ్ వేస్తాను, లాస్ట్ ఇయర్ నాకు తను వేసింది, ఈ ఇయర్ నేను వెయ్యాలి, లేదంటే లాస్ట్ ఇయర్ నేను వేసిన తను నాకు వేయలేదు, నేను ఈ ఇయర్ వెయ్యను. ఇలా ఫన్నీ డిస్కషన్స్ అన్నీ ఉండేవి. అలాగే మనం ఆ రోజుల్లో రూపాయికి గ్రీటింగ్స్ ఉండేవి, పావలాకి ఉండేవి, హీరోస్, హీరోయిన్స్, సౌందర్య, వెంకటేష్ ఇలాంటి వాళ్ళందరూ ఉండేవి. అవి కొనుక్కునే వాళ్ళం. అబ్బాయిలకైతే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వేసేవాళ్ళం. అమ్మాయిలకైతే ఇంకా శ్రీదేవి లేదంటే సౌందర్య ఇలాంటి వాళ్ళం వేసేవాళ్ళము. స్నేహ, వాళ్ళందరూ కూడా మంచి ఫేమ్లో ఉన్న హీరోయిన్స్ అనమాట అప్పుడు. సో ఆ గ్రీటింగ్స్తో పాటు అమ్మాయిలకి ఏంటంటే మేము రబ్బర్ బ్యాండ్స్ అని, ఒక చాక్లెట్, ఒక బిస్కెట్, లేదంటే రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, నీకు నేను వేస్తాను, నువ్వు నాకు అవి వెయ్యు అని అడుక్కొని మరి వేసుకునే వాళ్ళం. చాలా బాగుండేవి అప్పటి రోజులు. ఇప్పుడు మరి చిన్నపిల్లలు ఎలా ఉంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ సో ఆ రోజులన్నింటినీ కూడా మనం అయితే మిస్ అయ్యామనే చెప్పొచ్చు. ఇక్కడైతే నేను ముగ్గు వేస్తున్నాను చూడండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా కష్టపడి వేశాను. ఇక్కడ నా పరిస్థితి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంతసేపు వేసేసరికి ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసి, ఇంకా నేలపైన మట్టి కాబట్టి ఒక గోనె సెంచు ఉంటే దాని మీద మళ్ళీ ఇంకా మోకాలు ఆనించి కూర్చొని చాలా కష్టపడి ఎలా అయితే ముగ్గునైతే ఫినిష్ చేశాను. బట్ పక్కన నేమ్ రాశాను చూడండి, హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2025 అని. దానికి కలరింగ్ అయితే చేయలేకపోయానండి, ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా అందుకే ఇంకో రీజన్ ఏంటి అంటే, ఆ నేమ్స్ కింద తడిగా కూడా ఉంది. సరేలే, ఒకవేళ ఓపిక వస్తే మళ్ళీ మార్నింగ్ వేద్దాము, కాళ్ళు అన్నీ బాగానే ఉంటాయి అని అనిపించింది. సో ఇప్పటి వరకు అయితే ఇలా ఎలా ఉందో నా ముగ్గు కామెంట్ చేయండి. అండ్ నా ముగ్గు అయిపోయిన వెంటనే ఇంకా నేను వీధిలోకి వెళ్ళి అందరి ముగ్గుల్ని చూశాను. ఆ వీడియోని కూడా మీకు షేర్ చేస్తా ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి అందరూ వేసిన ముగ్గులు. పక్క వీధికి కూడా వెళ్ళాము. ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే మా ఎదురింటి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ చూడండి, వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. నేను ఫస్ట్ ఈ కలర్ చూసి చిలకల ముగ్గు అనుకున్నాను. తర్వాత లోపల బ్లూ కలర్ చూసాక ఓహో ఇవి నెమల్లా అనిపించింది. బట్ ముగ్గు మాత్రం భలే ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే కేక్ కటింగ్, అలాగే వీధిలో అందరూ ముగ్గులు కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బై బాయ్.